హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తేజ మోటోవ్లాగ్. నా ఛానల్లో లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ రూపంలో రావాలంటే ఇక్కడ పక్కనే ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నా లేటెస్ట్ అప్డేట్స్ని మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా పొందగలరు. హలో గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఈ వీడియోలో వచ్చేసి మనము జనవరి సేల్స్ రిపోర్ట్ని చూద్దాము. సో అన్ని కంపెనీలకు సంబంధించి అంటే మన ఇండియాలో జనరల్గా మనం వాడే బైక్స్ అన్ని కంపెనీలకు సంబంధించి సేల్స్ రిపోర్ట్ అనేది చూద్దాము. సో సేల్స్ రిపోర్ట్ అనేది కొన్ని ప్లస్లో ఉంది, కొన్ని మైనస్లో ఉంది. అంటే మనకి సేల్స్ అనేది కొన్ని కంపెనీలు పెరిగాయి అండ్ కొన్ని కంపెనీలు తగ్గాయి అనమాట. అండ్ మనం లాస్ట్ జనవరితో కూడా మనం కంపేర్ చేసి చూసినట్లయితే ఈ సేల్స్ అనేది ఈ విధంగా ఉన్నాయి. సో ఫస్ట్ వచ్చేసి మనకి హీరో మోటార్ అంటే మనకి హీరో కంపెనీ అనమాట. సో హీరో కంపెనీ వచ్చేసి జనవరిలో 4,67,753 బైక్స్ అయితే సేల్ చేసింది. అంటే మనకి ప్రీవియస్తో కంపేర్ చేస్తుంటే ఇది మనకి -4.2% తగ్గిందని చెప్పొచ్చు సేల్స్ అనేది. అండ్ మనకి టాప్ ప్లేస్లో ఉన్నప్పటికీ కూడా దీని యొక్క సేల్స్ అనేది ఆల్మోస్ట్ 4.2%, అంటే పెద్ద లాస్ అయితే ఏం కాదు, బట్ మనకి 4.2% అనేది తగ్గిందనమాట సేల్స్ విషయానికి వస్తే. ఇకపోతే సెకండ్ ప్లేస్లో వచ్చేసి హోండా ఉంది. హోండా వచ్చేసి మనకి 4,16,716 యూనిట్స్ అయితే అమ్మిందనమాట. అండ్ ఇది మనకి గెయిన్ అయ్యిందనమాట. సో ప్రీవియస్తో కంపేర్ చేస్తే మనకి సేల్స్ అనేవి పెరిగాయి, అంటే +11% అయితే మనకి పెరిగిందని చెప్పొచ్చు. అండ్ మనకి థర్డ్ ప్లేస్లో వచ్చేసి టీవీఎస్ అనమాట. సో టీవీఎస్ వచ్చేసి 2,05,216 యూనిట్స్ అయితే అమ్మడం జరిగింది. అండ్ దీన్ని ప్రీవియస్తో కంపేర్ చేస్తే మనకి 25%, అంటే మనకి చాలా వరకు ఇంక్రీజ్ అయితే అయింది. సో మేజర్గా మనకి ఇప్పుడుండే కంపెనీస్ అన్నింటిలో కూడా అత్యధికంగా సేల్స్ అనేది ఏదైనా నమోదు చేసింది అంటే మనకి టాప్లో పోలిస్తే, టాప్ 3లో కనుక పోలిస్తే సో అది మనకి టీవీఎస్ అని చెప్పవచ్చు. ఆ తర్వాత మనకి యమహా కూడా ఇంక్రీజ్ అయింది, బట్ మనకి టీవీఎస్ అనేది కొంచెం మేజర్గా అని చెప్పుకోవచ్చు. ఇకపోతే బజాజ్, సో ఫోర్త్ ప్లేస్లో మనకి బజాజ్ అయితే ఉంది. సో బజాజ్ వచ్చేసి ప్రీవియస్తో కంపేర్ చేస్తే మనకి -0.2% అనేది సేల్స్ అయితే డౌన్ అయింది. సో ఇది 1% కూడా కాదు కాబట్టి సో పెద్దగా లెక్క చేయాల్సిన అవసరం లేదు. సో బజాజ్ వచ్చేసి మనకి 1,57,404 యూనిట్స్ అయితే సేల్స్ చేయడం జరిగింది. సో ఆల్మోస్ట్ ప్రీవియస్తో పోలిస్తే మనకి ఈక్వల్గానే ఉంది. సో నెంబర్స్ అనేవి మనకి 10లోనే తేడా ఉన్నాయన్నమాట. ఇకపోతే మనకి రాయల్ ఎన్ఫీల్డ్, సో ఫిఫ్త్ ప్లేస్లో మనకి రాయల్ ఎన్ఫీల్డ్ ఉంది. రాయల్ ఎన్ఫీల్డ్ వచ్చేసి మనకి 64,372 యూనిట్స్ అయితే సేల్ చేసింది. ఇది మనకి +5% ఎక్స్ట్రానే సేల్ చేసిందని చెప్పొచ్చు ప్రీవియస్తో కంపేర్ చేస్తే. ఇకపోతే మనము 6th పొజిషన్లో కనుక చూసుకున్నట్లయితే సుజుకి ఉంది. సుజుకి వచ్చేసి 57,004 వెహికల్స్ అయితే సేల్ చేసింది. సో ఇది వచ్చేసి మనకి 1.8% సేల్స్ అయితే ఇంక్రీజ్ అయిందని చెప్పొచ్చు. అలాగే 7th ప్లేస్లో ఉంది వచ్చేసి మనకి యమహా అనమాట. సో యమహా వచ్చేసి మనకి 55,151 వెహికల్స్ అయితే సేల్ అవ్వడం జరిగింది. అది మనకి ప్రీవియస్తో కంపేర్ చేస్తే మనకి 53% అయితే ఇంక్రీజ్ అయింది. అంటే మనకి ఆల్మోస్ట్ ప్రీవియస్ సీజన్లో కనుక చూసుకున్నట్లయితే మనము సో అప్పుడు మనకి 24,700 చిల్డ్రన్తో వెహికల్స్ అయితే సేల్ అయ్యాయి. అదే మనకి ఇప్పుడు కనుక చూసుకున్నట్లయితే మనం 55,151 వెహికల్స్ అయితే సేల్ అయ్యాయి. అంటే మనకి 50% తన సేల్స్ని అయితే యమహా అయితే పెంచుకోగలిగింది. బట్ దీంట్లో మనకి ఇంకా కొన్ని మోడల్స్ అయితే రావాల్సి ఉంది. సో ఆ మోడల్స్ అంటే మనకి ఏవైతే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అంటే మనకి టీవీఎస్ నుంచి బజాజ్ నుంచి కానివ్వండి, రాయల్ ఎన్ఫీల్డ్ గురించి కానివ్వండి, అలాగే హోండాలో కానివ్వండి, మనం కొన్ని మోడల్స్ అయితే చూస్తున్నాము స్పోర్ట్స్ మోడల్స్. సో అలాంటిది మనకి ఇక్కడ యమహా నుంచి మనము R15నే మేజర్గా చూస్తాం. ఆ తర్వాత మనకి MT ఉంది. సో అంతకుమించి పెద్దగా మోడల్స్ అయితే మనకి ఇక్కడ కనిపించట్లేదు కాబట్టి సేల్స్ అనేది ఇక్కడ డౌన్ అవుతున్నాయని నా ఒపీనియన్. సో మేబీ మనకి త్వరలో కొత్త వెహికల్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇది గైస్ జనవరికి సంబంధించిన సేల్ రిపోర్ట్స్ అనేది ఆల్ కంపెనీస్కి సంబంధించి. సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా వీడియో అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. డిస్క్రిప్షన్లో మన ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, అక్కడ నుంచి ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యు ఆన్ నెక్స్ట్ వీడియో. బై బై.